సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అఖండ 2' యాక్చువల్‌గా సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిండగా పోస్ట్‌పోన్ చేసుకున్నారు. సో ఫైనల్‌గా డేట్ అయితే అనౌన్స్ చేశారు బాలకృష్ణ గారే. సో డిసెంబర్ 5న రాబోతుంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తీసుకొస్తున్నాం. అన్ని భాషల్లో కూడా మేము ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మొదటి పాన్ ఇండియన్ సినిమాగా బాలకృష్ణ గారికి మరి 'అఖండ 2' ఏ విధంగా ఉండబోతుంది? సో మరి ఏం చెప్తారు సార్ 'అఖండ 2' గురించి? అంటే 'అఖండ 2' గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, బోయపాటి గారు ప్రతి సన్నివేశాన్ని జనాలకు పూనకాలు రప్పించే పద్ధతిలో డిజైన్ చేయటం అనేది ఆయన ప్రత్యేకత. అంటే బాలకృష్ణని ఏ రేంజ్లో అయినా చూడటానికి జనాలు ఓపెన్ మైండ్తో ఉంటారు. అదొక అడ్వాంటేజ్ ఆయనతో సినిమాలు తీసే డైరెక్టర్లకి. అంటే ఇతర హీరోల అభిమానులకి బాలకృష్ణ గారి అభిమానులకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, ఇది అంటే ఇది కొంచెం అతి అవుతుందేమో అనుకున్న సందర్భాన్ని అక్కడ ఏదో మొహమాట పడి కుదించి పరిమితుల్లో వెళ్ళాల్సినటువంటి సందర్భం ఆయన అభిమానులతో అక్కర్లేదు. వాళ్ళు దేన్నైనా రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందుకని రెండోది, బాలకృష్ణ సినిమాలకు వెళ్ళే ఆడియన్స్ ఇతర ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇతర ప్రేక్షకులు కూడా ఇలాంటిది లేకపోతే ఇది బాలకృష్ణ సినిమా కాదేమో, మనం వేరే సినిమాకి వచ్చామా అని అనుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే ఈ పరిస్థితి క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. కోదండరామిరెడ్డి గారు కావచ్చు, బి గోపాల్ కావచ్చు, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. అలాగే ఎర్లీ డేస్లో ఆయనతో సినిమాలు చేసినటువంటి టిఎల్వి ప్రసాద్, వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉంది. ఏం పర్లేదు, మీ మీద వర్కౌట్ అవుతుంది సీన్ అని వాళ్ళు ఇచ్చిన భరోసాతో ఈయన ముందుకు వెళ్ళటము, అవి విజయవంతం అవటము, దాంతో ఆయన ఆ ధోరణిలో కొనసాగుతూ, అంటే డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాడు ఆయన. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అలా చేస్తాను, నువ్వే ఆలోచించి క్రియేటివ్గా నువ్వే డిజైన్ చేయని ఆ పార్ట్ డైరెక్టర్కి అప్పచెప్పేస్తాడు. అప్పచెప్పేసిన తర్వాత డైరెక్టర్ చెప్పిన దాన్ని పూర్తి స్థాయిలో 100% ఆయన దీనిలోకి తీసుకుంటాడు. ఏది, ఆయన నమ్మకంలోకి తీసుకుంటాడు. తీసుకుని అక్కడి నుంచి దాన్ని తన లెవెల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తాడు. అది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన జనం ముందు అదే సమాధానం చెప్పాడు. నేను డైరెక్టర్ దృష్టికోణాన్ని నమ్మాను, అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఆ గొడవలు నాకు అనవసరం. నేను డైరెక్టర్ని, ఆయన నమ్మకాన్ని నమ్ముతాను అని చెప్పాడు. బి గోపాల్ సినిమా ఒకటి ఇబ్బంది పెడితే, అంటే తొడగొడితే రైలు వెనక్కి వెళ్ళటం లాంటి సన్నివేశాలు జనాలు ఎలా కన్విన్స్ అవుతారని అనుకున్నారు మీరు అన్నప్పుడు, డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు కన్విన్సింగ్గానే అనిపించింది అనేసాడు ఆయన, ఏ మొహమాటం లేకుండా. అలాంటి ఒక డైరెక్టర్స్ మీద అంత భరోసా ఇచ్చేటువంటి హీరో ఆయన. అందుకని వీళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అభిమానులు, బాలకృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణ ఇచ్చినటువంటి అడ్వాంటేజ్ని 100% వినియోగించుకుంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అనేది సక్సెస్ ఫార్ములా. బాలకృష్ణతో సినిమా చేసే ఏ డైరెక్టర్ అయినా పాటించే సూత్రం ఇదే. ఆ సూత్రంని ఈ విపరీతంగా వంట పట్టించుకుని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎవరు? బోయపాటి సీను. అందులో భాగమే మనం మొదటి నుంచి చూస్తే సింహ దాని రికార్డులు బద్దలు కొట్టి లెజెండ్, ఆ లెజెండ్ని మించి అఖండ, ఇప్పుడు అఖండాన్ని మించి ఈ సినిమా వెళ్ళాలి. దీనికి పైగా మార్కెట్ విస్తరించారు. లోకల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళారు. తొలి అడుగు. నిజానికి ఈ తరహా సబ్జెక్టు పాన్ ఇండియా మార్కెట్లో బాగా వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయం ఆ రోజుల్లో అల్లు అరవింద్ గారు ప్రకటించాడు, అఖండ రోజుల్లో. కానీ ఇప్పుడు ప్రజెంట్, అంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పాన్ ఇండియా మార్కెట్లో కొంత రైటిస్ట్ ఐడియాలజీ నడుస్తోంది బలంగా. అప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు కార్తికేయ 2లు ఇలాంటివి నడిచేసిన టైంలో ఆయన ఆ మాట అన్నాడు. కానీ ప్రజెంట్ ఆ పరిస్థితుల్లో ఉందా మార్కెట్, లేకపోతే ప్రపంచం హిందీ మార్కెట్ అనుకుంటే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 63 సీట్లు రైట్ వింగ్ నుంచి పక్కకి వెళ్ళినాయి. ఈ వాతావరణం చూస్తే మళ్ళీ కన్ఫ్యూజన్, ఈ సినిమా మరి వీళ్ళు పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నారు ఏమవుతుంది అని. అందుకని ఆ మార్కెట్ ఎలా స్పందిస్తోంది, ఏ తరహా కంటెంట్కి రెస్పాండ్ అవుతోంది అనేది కూడా మార్కెట్ సర్వేలో భాగంగా చేస్తారు. మరి ఆ రకమైన సర్వే చేసి వీళ్ళు హిందీ మార్కెట్కి వెళ్తున్నారా అనేది చూడాలి.
బాలకృష్ణ గారు అయితే కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు 5వ తారీఖు రిలీజ్ అవుతోంది, పాన్ ఇండియా రిలీజ్, హిందీలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పటివరకు చాలా సినిమాలు మనం చూసాం, నాని హిట్ 3 దగ్గర నుంచి చాలా సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నామని చెప్పారు, కానీ కొన్ని ఓటీటీలో పాన్ ఇండియాగా వచ్చినాయి, కానీ థియేటర్కల్ రిలీజ్ కాని సినిమాలు ఉన్నాయి. నిజానికి ఓజీ కూడా హిందీ బెల్ట్లో రిలీజ్ అవుతోందా లేదా అనేది డౌటే. అది తెలుగు తమిళ్ అన్నట్టుగా వినిపిస్తోంది బుకింగ్స్ ఓపెన్ అయిన పద్ధతి చూస్తే. అవును. ఇంకా హిందీ మార్కెట్లో అది ఓపెన్ అవుతోంది అన్నట్టుగా లేదు. హిందీ అవును. మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాం మేమని అయితే వాళ్ళు కూడా చెప్పారు. ఉమ్. ఎందుకు జరగట్లేదు, ఇది ఓటీటీలో ఏదైనా హిందీ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. హరిహర వీరమల్లు కూడా అదే మాట చెప్పారు, అది హిందీ డబ్బింగ్ అయిపోయింది, మేము ఏఐ ద్వారా పవన్ కళ్యాణ్ని డబ్ చేసామని చెప్పాడు ఆయన, జ్యోతికృష్ణ. కానీ అది మూమెంట్ లేదు. దీని కండిషన్ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ని బట్టి ఓటీటీలో పుష్ చేస్తారా, లేకపోతే థియేటర్కల్ రిలీజే పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందా అనేది దానికి క్లారిటీ లేదు. మరి ఈ సినిమాకి కూడా నేను హిందీ మార్కెట్లో ప్రమోషన్ అంటున్నాడు. మరి ప్రమోషన్ చేస్తున్నారు అంటే థియేటర్కల్ రిలీజ్ ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. థియేటర్కల్ రిలీజ్ ఉంటే బాలకృష్ణకి ఒక రకంగా ఇది హిందీ మార్కెట్లోకి డెబ్యూ ఫిల్మ్గానే అనుకోవాలి. గతంలో ఆయన సినిమాలు 70 చూశారు వాళ్ళు, ఆయన డబ్బింగ్ సినిమాలు ఆడినాయి బాగానే అక్కడ. కాబట్టి అది నోన్ ఫేసే, వాళ్ళకేమీ తెలియని హీరో వాళ్ళ మీదకి వెళ్ళటం లాగా చూడాల్సిన అవసరం లేదు. రెండోది, ఆయనతో నిజానికి రామారావు గారి రోజుల్లోనే ఆయనకు ఒక ఆలోచన ఉండేది, తన సినిమా ఉమ్మడి కుటుంబం సినిమాని బాలకృష్ణతో హిందీలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన సీఎంగా ఉండగా ఆలోచించేవాడు. 2-3 సందర్భాల్లో మీ భవిష్యత్తు సినిమాలు చేయరా, రామకృష్ణ స్టూడియోస్ కండిషన్స్ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. అది బాలకృష్ణతో ఆ సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఉమ్మడి కుటుంబం హిందీలో అని అనుకుంటున్నాను అని. ఆ టైంలో చిరంజీవి వీళ్ళందరూ, వెంకటేష్ వీళ్ళందరూ హిందీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 1-2 సినిమాలు ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈ క్వశ్చన్ ఆయన ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈయన కెరియర్ ఆయన డిజైన్ చేసేవాడు కాబట్టి ఆయన అడిగితే తేలిపోతుందని అడిగారు. అక్కడ అడిగితే ఆయన చెప్పాడు, నేను ఉమ్మడి కుటుంబం చేయాలనే కోరిక ఉంది, కానీ నేనున్న బిజీ షెడ్యూల్లో అది సాధ్యమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఆలోచన అయితే ఉందన్నాడు. ఫైనల్గా ఆయన అనుకున్నట్టుగానే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో అది ఆచరణలోకి రాలా, లేకపోతే ఈయన ఎప్పుడో 88 ఆ ప్రాంతాలకే హిందీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయి ఉండాల్సింది. కాలేదు, కాకపోవడం తర్వాత ఆయన విశ్వామిత్ర కూడా అలాగే హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ అది కుదరలేదు, ఆయన ఎలక్షన్ రష్లో ఉండిపోయాడు. అందులో ఈయన ఒక క్యారెక్టర్ చేశాడు బాలకృష్ణ గారు, అలా కూడా అవలేదు, అది లోకల్ మార్కెట్ సినిమాగానే వచ్చింది. ఇప్పుడు ఒక రకంగా ఆయన కోరిక ఈయన కోరిక తీరబోతోంది, హిందీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని. అలా ఎంట్రీ ఇస్తే ఇది హిట్ అయితే ఈయన కంటిన్యూస్ రాబోయే సినిమాలన్నీ కూడా ఆ మార్కెట్ మీద నడుస్తాయి, హిందీ మార్కెట్ మీద. బాలకృష్ణ గారి సినిమాలకు బడ్జెట్ పెరుగుతుంది, ఆయన రెమ్యూనరేషన్ పెరుగుతుంది, ఇతరత్ర అక్కడ ఆ ఏరియాలో ఒక హైప్ చూస్తాం మనం. మరి ఆ దిశగా బోయపాటి బాలకృష్ణ మార్కెట్ని బిగ్ రేంజ్కి తీసుకెళ్తాడా లేదా అనేది అయితే చూడాలి. రెండోది, ఈ రీసెంట్ రిలీజ్లో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఓటీటీ పాన్ ఇండియానా లేదా థియేటర్కల్ పాన్ ఇండియానా అనే ఒక డివిజన్ తీసుకొచ్చినాయి. ఆ డివిజన్ ఈ సినిమాకు కూడా వర్తిస్తుందా, లేకపోతే ప్రమోషన్ అనే మాట వాడాడు కాబట్టి థియేటర్కల్ రిలీజ్ అని అనుకుంటే ఇది మొదటి సినిమా అవుతుంది బాలకృష్ణకి. చూద్దాం ఏ రేంజ్ హిట్ కొడతాడు. సార్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైట్ సార్, అంటే ఓజీతో పోటీ నుంచి తప్పుకున్న అక్కడ అవతార్ 3 ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే మిగతా లాంగ్వేజ్ లో దానికి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉందేమో, అదేమన్నా? ఏం లేదండి, ఏముండదండి, అంటే ఆ ప్రభావం ఏముండదు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరు, ఈ వీళ్ళు వేరు. బాలకృష్ణ సినిమా ఆడియన్స్ వేరు, ఇది చూసేవాళ్ళు మార్నింగ్ షోలు చూసేస్తారు. వీళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే ప్రపంచానికి మార్కెట్కి దీనికి కూడా వెళ్తారు. అవుతారు, ఇది ఒకే టైంలో రిలీజ్ అవటం అనేది ఇది దానికి పోటీయో అది దీనికి పోటీయో అనుకోనక్కర్లేదు. ఒకే ఆడియన్స్ దాన్ని చూస్తారు, దీన్ని చూస్తారు. కాకపోతే వెరీ మార్నింగ్ షోకి వెళ్ళే వాళ్ళు పర్టికులర్గా ఫ్యాన్స్ అయి ఉంటారు. అక్కడ వరకు ఇదే ఎడ్జ్ తీసుకుంటుంది కంపారిటివ్గా దాంతో పోలిస్తే. అవతార్ రన్ బాగుండొచ్చు, ఆ రన్లో అవతార్తో పోటీ పడుతుందా లేదా అనేది అక్కడ చూడాలి. వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కంటెంట్ మీద. ఆ కంటెంట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న కంటెంట్ విషయంలో సమాజానికి ఏదైనా సందేహాలు ఉంటే
మిస్ఫైర్ అవుతుంది. ఓకే. అందుకని ఆ జాగ్రత్తల్లో ఉండుంటాడు ఆయన. బోయపాటి సీను చూడాలి ఏమవుతుందో. పైగా ఇది హ్యాట్రిక్ అనంతరం వస్తున్నటువంటి సినిమా. అవును. అందుకని రెండో హ్యాట్రిక్ ఇది శంకుస్థాపన అని మాట్లాడుతున్నాడు ఆయన. చూడాలి మరి ఆయన కోరిక తీరుతుందా లేదా అనేది 5వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. లేకపోతే ఈ రోజు నైటే తేలిపోయేది.